నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. కైలాస మానస సరోవర యాత్ర వీడియోస్ చేసుకుంటున్నాం కదండి. దాని సందర్భంగా వీడియో. ఓం నమ శివాయ. సందేశం: కైలాస పరిక్రమ అనేది ఒక పర్వతం చుట్టూ చేసే యాత్ర మాత్రమే కాదు, అది నా సొంత చైతన్యం చుట్టూ చేసే యాత్ర. ప్రతి అడుగు అహంకారాన్ని కరిగిస్తుంది. ప్రతి సరస్సు మనసును ప్రతిబింబిస్తుంది. ప్రతి మార్గం అవగాహనను విస్తరిస్తుంది. నేను వెతుకుతున్న పర్వతం బయట కాదు, అది నా అంతరంగ స్వభావం. ప్రపంచం దాని చుట్టూ నాట్యం చేస్తూ ఉంటే నా వెన్నుముకల అది స్థిరంగా నిలుస్తుంది. కైలాసగిరి గురించి మనం తెలుసుకున్నాము. దాన్ని ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి. మన ప్రయాణంలోకి వెళ్ళిపోదామండి. 8వ రోజు 12 జూన్ శుక్రవారము. మానస సరోవర సరస్సు నుండి దార్జన్ 4575 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఉదయం ప్రార్థనల అనంతరం, ప్రార్థన అంటే అండి, మన సాయి కృష్ణ టూర్స్ వారు శివ అభిషేకం పెట్టారండి. చాలా బాగా చేశారు పూజ. పూజారి గారు కూడా వచ్చారు, ఇక్కడి నుంచి తీసుకుని వచ్చారు. ఆయన చాలా బాగా రుద్రాభిషేకం చేశారు. నేపాల్లో కొన్న అన్ని వస్తువులకి రుద్రాక్షలు, శివలింగాలు ఏదైతే మనం కొనుక్కున్నామో అవన్నిటికి కూడా రుద్రాభిషేకం చేసేటప్పుడు పూజలో పెట్టి పూజ చేయించారండి. చాలా చాలా బాగా జరిగింది పూజ. అది ఎన్ని జన్మల పుణ్యమో ఉంది కాబట్టి అక్కడ మానస సరోవర యాత్రలో అలాంటి పూజ చూడగలిగామండి. అందువల్ల సాయి కృష్ణ టూర్స్ వారికి ధన్యవాదములు. విశేషంగా సాయిరామ్ గారికి. ప్రార్థనలు, పూజ అంతా అయిన తర్వాత కైలాష్ కోరా బేస్ క్యాంప్ అయిన దార్జన్కు ప్రయాణము అన్నీ అయిపోయిన తర్వాత ప్రయాణము చేశామండి. మరుసటి రోజు ట్రెక్కింగ్ కోసం సాయంత్రం విశ్రాంతి. ప్రయాణ సమయం 2-3 గంటలు. దార్జన్లో రాత్రి బస.